హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చాక్లెట్ కేక్ అయితే చూపిస్తానండి. సో సింపుల్ చాక్లెట్ కేక్ అయితే కాదు. సో ఇది వచ్చి చాక్లెట్ డచ్ కేక్. సో మంచి డిజైనర్ మోడల్. సో చూడండి. సో ముందైతే కేక్ స్పాంజ్ తీసుకున్నానండి, చాక్లెట్ కేక్ స్పాంజ్. సో 3 లేయర్స్గా కట్ చేశాను. సో నెక్స్ట్ ఇది చాక్లెట్ గనాచ్ అండి. ఇది సో చాక్లెట్ గనాచ్ ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. సో చాక్లెట్ గనాచ్ అది. సో నెక్స్ట్ షుగర్ సిరప్ అయితే తీసుకుంటాము కూల్ కేక్స్కి. సో దాన్ని ప్లస్ ప్లెయిన్ షుగర్ సిరప్ కాకుండా సో దీంట్లో నేను చాక్లెట్ గనాచ్ కూడా యాడ్ చేశాను. సో చాక్లెట్ సిరప్ లాగా అయితే రెడీ అయింది. సో నెక్స్ట్ నేను బోర్డ్ తీసుకొని సో కొంచెంగా క్రీమ్ అయితే అప్లై చేశాను. సో నెక్స్ట్ స్పాంజ్ పెట్టాను. సో నెక్స్ట్ అయితే చాక్లెట్ కలిపిన షుగర్ సిరప్ ఉంది కదా, సో దాంతో అయితే నేను కేక్ అంతా వేస్తున్నాను. సో నెక్స్ట్ మనం చాక్లెట్ క్రీమ్ అయితే వేస్తాము. సో ఇది నార్మల్ విప్పింగ్ క్రీమ్ అయితే కాదండి. సో ఈ డచ్ క్రీము. ఇది ఎలా చేస్తామంటే మనం విప్పింగ్ క్రీమ్ చేస్తాం కదా, సో చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఒక 3 స్పూన్స్ చాక్లెట్ గనాచ్ అయితే కలుపుతాము 1 కప్ క్రీమ్కి. సో మనకి చాక్లెట్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. సో దీన్నే డచ్ క్రీమ్ అని కూడా అంటారు. సో చాలా బాగుంటుంది క్రీమ్ తోటి కేక్. సో మంచి రిచ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఈసారి మీరు చాక్లెట్ కేక్స్ తయారు చేసినప్పుడు సో ఈ క్రీమ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో క్రీమ్ని అయితే నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో నా కస్టమర్ వచ్చి క్రీమ్ చాలా తక్కువ కావాలని అడిగారు. సో నేను చాలా లైట్గా అప్లై చేస్తున్నాను చూడండి. సో మరీ క్రీమ్ ఎక్కువ ఉంటే బాగోదండి. సో మ్యాక్సిమం ఎవరు తినరు అలాగా. సో ఒకసారి కస్టమర్ని అడిగి చేయండి క్రీమ్ ఎక్కువ లేదంటే తక్కువ అని. సో నేను క్రీమ్ చాలా తక్కువ పెట్టాను. సో పెట్టిన తర్వాత పైన అయితే నేను చాక్లెట్ గనాష్ అయితే పెడుతున్నాను. సో ఆల్రెడీ నేను స్పాంజ్లో కూడా మనకు చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ మన షుగర్ సిరప్లో కూడా చాక్లెట్ వేసాను, చాక్లెట్ గనాష్ అయితే వేసాం కదా. సో నెక్స్ట్ నేను క్రీమ్లో కూడా చాక్లెట్ కలిపాను అండ్ పైన లేయర్గా కూడా నేను చాక్లెట్ వేస్తున్నాను. సో చాక్లెట్ కేక్ ఇష్టమైన వాళ్ళైతే ఇది ఫేవరెట్ అసలు. సో నెక్స్ట్ నేను సెకండ్ లేయర్ పెడుతున్నాను. సెకండ్ లేయర్ ఎప్పుడైనా సరే మన కేక్ కట్ చేసినప్పుడు పైన లేయర్ సెకండ్ అయితే పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, కేక్ కొంచెం డోమ్ షేప్లో వచ్చింది కదా. సో ఫైనల్ అవుట్పుట్ మనకి ఇలా రాకుండా మనం మిడిల్లో పెట్టేసుకుంటే సో కవర్ అయిపోతుంది ఫైనల్ అయ్యేటప్పటికి. సో షుగర్ సిరప్ అంతా వెట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగే కొంచెంగా క్రీమ్ తీసుకొని సో సేమ్ ఇందాకలాగే నీట్గా స్ప్రెడ్ చేయాలి. సో ఎప్పుడు క్రీమ్తో వర్క్ చేసినా కానీ స్మూత్గా చేయండి. సో హార్డ్గా చేస్తే ఆల్రెడీ మన స్పాంజ్లో వాటర్ వేసాం కదా, సో అదంతా మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సేమ్ ఇందాకలాగే చాక్లెట్ గనాచ్ అయితే వేసాను. సో చూస్తున్నారు కదా, ఒక స్పూన్ చాక్లెట్ గనాష్ వేసి సో సేమ్ ఇందాకలాగే చేశాను. సో ఇక్కడ మనము చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో సేమ్ చాక్లెట్ గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్ గనాష్ వేసాను కదా, ఇంకేం వేయలేదు. సో నెక్స్ట్ ఫైనల్ లేయర్ కూడా పెట్టేశాను. సో స్లోగా ప్రెస్ చేయండి. సేమ్ ఇందాకలాగే చాక్లెట్ వాటర్తో అయితే సోక్ చేయొచ్చు. సో బిగినర్స్ అయితే నేను ఇక్కడ మిడిల్లో కొంచెం మనకు గ్యాప్ అయితే ఉంది కదా, సో అక్కడైతే క్రీమ్ ఫిల్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే ఈ కేక్లో లాస్ట్లోనే అంటే కేక్ క్రమ్ కోటింగ్ ఇది కవర్ చేయడం రెండు ఒకటేసారి చేసేస్తాను. సో అది ఎలాగో చూడండి. సో పైన వాటర్తో అయితే పెట్టేశాం కదా, సో నీట్గా సోక్ చేసేసేయండి. సో ఇప్పుడు చూడండి, సో కేక్ సైడ్స్ అండ్ క్రమ్ కోట్ రెండు ఒకటేసారి అయిపోతాయి. సో పైన కొంచెంగా క్రీమ్ తీసుకొని నీట్గా అప్లై చేస్తున్నాను. ఎక్కువ అప్లై చేయట్లేదు, లైట్గా జస్ట్ ఇది క్రమ్ కోట్ మాత్రమే. సో నార్మల్ వెనిలా కేక్కి క్రమ్ కోట్ ఇవ్వనవసరం లేదండి, మ్యాక్సిమం చేసేయచ్చు. సో చాక్లెట్ కేక్స్ అంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది చాక్లెట్ కేక్. సో కంపల్సరీ క్రమ్ కోట్ ఇచ్చిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదంటే ఎమ్మటైనా చేయొచ్చు. సో చూపిస్తున్నాను కదా, సో ఇలా చేస్తే మనకి సో ఇందాక మనకు టైం వేస్ట్ అవ్వకుండా సో ఒకటేసారి చూస్తున్నారుగా క్రమ్ కోటింగ్ అయిపోతుంది అండ్ మధ్యలో క్రీమ్ కూడా ఫిల్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా. సో ప్లాలెట్ నైఫ్తో చివర్లో కొంచెంగా క్రీమ్ తీసుకొని మధ్యలో పెట్టి దాన్నే క్రమ్ కోటింగ్ లాగా అయితే పెడుతున్నాను. సో ఒకటేసారి మన క్రమ్ కోటింగ్ అయిపోయింది అండ్ మధ్యలో కేక్ కూడా క్రీమ్ కూడా ఫిల్ చేస్తాము. సో పైన ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ అంతా
తీస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో అయిపోయింది. సో ఇది మన క్రమ్ కోట్ అయితే రెడీ అయిపోయింది. సో బిగినర్స్ అయితే మ్యాక్సిమం ఒక ఇలా చేసిన తర్వాత ఒక 10 minutes అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేసుకుంటే మీకు బాగుంటుంది ఫైనల్ లేయర్కి. సో నేనైతే ఇప్పుడు ఫైనల్ కోటింగ్ కూడా ఇచ్చేస్తున్నాను. సో మళ్ళీ క్రీమ్ అయితే తీసుకున్నాను కొంచెం. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇస్తున్నాను. సో లైట్గా ఒక 1/2 inch విడ్త్లోనే పెట్టాను క్రీమ్ అనేది. సో 1/2 inch అయితే చాలండి. సో మరీ 1 inch క్రీమ్ అయితే పెట్టద్దు. సో పైన పెట్టేశాను. సేమ్ సైడ్స్ కూడా అలాగే పెడుతున్నాను. సో ప్యాలెట్ నైఫ్ చివర కొంచెంగా క్రీమ్ తీసుకొని, సో నేను చూపిస్తున్నట్టు ఫ్రంట్ బ్యాక్ అలాగ టర్న్ టేబుల్ తిప్పుతూ, ఒక హ్యాండ్ టర్న్ టేబుల్ మీద ఉండాలి అండ్ ఒక హ్యాండ్ స్పాచులాతో తిప్పుతూ ఉండాలి. సో అప్పుడు మనకి ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. సో మనకి ఫైనల్ కోటింగ్ ఎప్పుడు ఒకటిసారికి అవ్వదండి. సో ప్యాలెట్ నైఫ్ మిడిల్లో అప్పుడప్పుడు ఒక 2-3 times క్లీన్ చేసుకుంటూ చేస్తూ ఉంటేనే మనకి ఫైనల్ అవుట్పుట్ నీట్గా అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా. సో క్రీమ్ అంతా పెట్టేసిన తర్వాత ఇలా ప్యాలెట్ నైఫ్ స్ట్రైట్గా పెట్టి టర్న్ టేబుల్ తిప్పుతూ ఉంటే స్మూత్గా అవుతుంది. సో స్క్రాపర్ కూడా లేకుండానే చెప్తున్నాను ఈరోజు నేను. సో పైన ఎక్స్ట్రా క్రీమ్ కూడా తీసుకున్నాను. సో క్రీమ్ చూస్తున్నారుగా ప్యాలెట్ నైఫ్కి ఎలా ఉందో. సో అదంతా కూడా తీసాను. సో కేక్ నాకు ఒక సైడ్కి కొంచెం డౌన్ అనిపించింది. సో అందుకే కొంచెం క్రీమ్ పెట్టి లెవెల్ చేశాను. సో మీరు అది కూడా చెక్ చేసుకోవాలి. అంటే కేక్ పైన అంతా స్ట్రైట్గా ఉందా లేదంటే ఒకటి సైడ్ ఏమైనా డౌన్ అప్ అలా ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయితే చేయండి. సో ప్యాలెట్ నైఫ్ని నీట్గా కడిగేశాను. సో ఇప్పుడు చూడండి మనకి క్రీమ్ చాలా స్పాంజీగా నీట్గా వచ్చేస్తుంది. అంటే స్మూత్గా ఉంది కదా. సో పైన కూడా నీట్గా చేస్తున్నాను. సో ఇలా 2-3 times అయితే చెయ్యాలి. సో 1 timeకి నీట్గా అయితే అవ్వదు. సో ఫస్ట్ టైం అయితే క్లీన్గా చేసాను. సో మళ్ళీ నేను సెకండ్ టైం కూడా అలాగే చేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ నీట్గా క్లీన్ చేసుకొని సో సెకండ్ టైం కూడా నీట్గా సైడ్స్ తిప్పుకోవాలి. ఫస్ట్ సైడ్స్ తిప్పాలండి. సైడ్స్ అంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పైన ఎక్స్ట్రా క్రీమ్ అని తినేయాలి. సో ఫస్ట్ పైన చేసి అయితే కిందకి చేయకూడదు. కింద సైడ్స్కి చేసి అప్పుడు పైన చేయాలి. సో మన కేక్ అయితే రెడీ అయింది ఇలా. సో పైన అయితే నేను చాక్లెట్ గనాష్తో ఫిల్ చేస్తున్నాను. సో ఈ చాక్లెట్ గనాష్ ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో బటర్ అవేమి యూస్ చేయకుండా జస్ట్ 2 ingredientsతోనే చేయొచ్చు. సో కొంచెంగా అలాగ చాక్లెట్ గనాష్ అయితే వేసాను. సో నీట్గా ప్యాలెట్ నైఫ్ తోటి స్ప్రెడ్ చేసుకుందాం. సో లాస్ట్ వీడియోలో నేను డ్రిప్పింగ్స్ ఇచ్చినప్పుడు పైపింగ్ బ్యాగ్తో చూపించాను కదా. సో ఇప్పుడైతే నేను ప్యాలెట్ నైఫ్తోనే చూపిస్తున్నాను. సో పైపింగ్ బ్యాగ్లో వేసే పనే లేదు. సో నీట్గా చాక్లెట్ని ఇలా సైడ్స్కి కొంచెంగా మెల్లిగా తోస్తూ ఉన్నారంటే సో డ్రిప్పింగ్స్ లాగా అయితే వస్తాయి. సో దీనికి కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలి. సో చూస్తున్నారు కదా కొంచెంగా అలా చాక్లెట్ని సెట్ చేస్తూ ఉంటే డ్రిప్పింగ్స్ అయితే వస్తాయి సైడ్ నుంచి. సో కొంచెం తక్కువైంది అని చెప్పి నేను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కొంచెం సైడ్స్ మాత్రమే వేసాను డ్రిప్పింగ్స్కి అది. సో ఇలా ప్యాలెట్ నైఫ్తో సైడ్కి ఇలా అంటే కనుక డ్రిప్పింగ్స్ అయితే వస్తాయి మనకి. సో చూస్తున్నారు కదా నీట్గా వచ్చాయి. సో ఒకవేళ మీకు ఇలా కొంచెం కష్టంగా ఉంటే కనుక స్పూన్తో కూడా వేయచ్చు. సో నెక్స్ట్ స్పూన్తో చూపిస్తాను కదా. సో స్పూన్ తోటి కొంచెం గనాచ్ అయితే తీసుకొని సో ఒక్కొక్క డ్రాప్ వేయాలండి. సో చూపిస్తున్నట్టు సైడ్స్కి వేయాలి. సో అప్పుడు అది చాక్లెట్ కిందకి డ్రిప్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. సో పైపింగ్ బ్యాగ్ అయినా బాగుంటుంది. సో ఇలా స్పూన్ తోటైనా ఈజీగా వేయచ్చు. సో ఒక్కొక్క డ్రాప్ వేస్తే కిందకైతే డ్రిప్పింగ్లా వస్తుంది. సో కేక్స్ మొత్తం కవర్ చేస్తాను. సో చుట్టూ వేస్తాను డ్రిప్పింగ్స్. సో ఇలా వేసిన తర్వాత పైన చూడండి కొంచెం నీట్గా లేదు కదా మనకి పైన టాప్ లేయర్. సో దానికోసం నేను స్పూన్తోనే చిన్న ట్రిక్ వాడుతున్నాను చూడండి. సో స్పూన్ని ఇలా లైట్గా కొంచెం ఫోల్డ్ చేసి
సో స్పూన్ని చూపిస్తున్నట్టు ఇలా లైట్గా ఫోల్డ్ చేసి టర్న్ టేబుల్ రౌండ్గా తిప్పుతున్నాను. సో అక్కడ రౌండ్గా మనకి వేవ్స్ లాగా ఫామ్ అవుతుంది. సో చూడండి బయట సన్లైట్కి ఎంత బాగా కనిపిస్తుందో. ఏం లేదండి, జస్ట్ స్పూన్ పెట్టి రౌండ్గా టర్న్ టేబుల్ కొంచెం కొంచెంగా లోపలికి జరుపుతూ టర్న్ టేబుల్ తిప్పాలి. సో మంచి వేవ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే చాక్లెట్స్ తీసుకున్నాను పైనంది పెట్టడానికి. ఓన్లీ ఈ చర్మ్స్, కిట్ క్యాట్, ఓరియో మాత్రమే బయట కొన్నవి, మిగిలినవన్నీ నేను ఇంట్లో చేసినవి. సో అక్కడ గోల్డ్ కలర్లో ఫాయిల్ అయితే నేను ఆల్రెడీ చేసి ర్యాప్ చేసి ఉంచాను. సో ఇక్కడ నేను చూపిస్తుందేమో గోల్డెన్ డస్ట్ అండి. సో పైన చాక్లెట్స్ ఇంకొంచెం అట్రాక్షన్గా కనిపించడానికి డస్ట్ అయితే చేస్తున్నాను. సో డస్ట్ తీసుకొని కొంచెం చిన్న బ్రష్ తీసుకొని సో మిక్కీ మౌస్ చాక్లెట్కి ఇలా మొత్తం అన్నిటికీ రాస్తున్నాను. మన చాక్లెట్స్ అనేవి ఇంకొంచెం బాగా హైలైట్గా బాగా కనిపిస్తాయి. సో వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. సో బ్లాక్కి మెయిన్గా ఇలా గోల్డ్ అయితే బాగుంటుంది కదా అని గోల్డ్ వేస్తున్నాను. సో ఇది ఎడిబుల్ అండి, తినచ్చు, మనకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇలా పౌడర్ కాకుండా మనకి స్ప్రేలో కూడా ఉంటుంది. జస్ట్ ఒకసారి ఇలా స్ప్రే చేస్తే నీట్గా మనకి గోల్డెన్ కలర్ అనేది అదే వచ్చేస్తుంది. ఇలా బ్రష్తో వేసే పని ఉండదు. సో నేను ఆల్రెడీ మన బేసిక్ మెటీరియల్స్లో చూపించాను కదా స్ప్రే, కలర్ స్ప్రే. సో అవి సో అక్కడక్కడ మొత్తం అంత నీట్గా రాస్తున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ చూడకపోతే కనుక చూడండి, కేక్స్ గురించే ఉంటాయి మ్యాక్సిమం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇలా చాక్లెట్స్ అన్నిటికీ గోల్డెన్ డస్ట్ అయితే రాశాను. సో ఇవైతే చిన్న డైరీ మిల్క్స్. సో నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తానండి ఈ డెకరేషన్ కూడా ఎలా చేశానో, ఎలా స్టోర్ చేసుకోవాలా అని. సో పక్కనైతే బాక్స్ ఉంది కదా, సో ఆ బాక్స్లో అయితే ఒకసారి చేసి నేను అందులో స్టోర్ చేస్తాను. సో ఖాళీ ఉన్నప్పుడు చేసి పెట్టేసుకుంటాను ఇలా. సో ఓరియో బిస్కెట్స్ కూడా లైట్గా పెడుతున్నాను గోల్డెన్ డస్ట్ అనేది. సో ఎప్పుడైనా మీరు చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఈ మోడల్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కేక్ మీద అయితే పెట్టేద్దాం. సో మన కేక్ తెచ్చాను నేను. సో ఇక్కడ డైరెక్ట్గా ఇలా అయినా చాక్లెట్స్ పెట్టేసుకోవచ్చు. నేను ఏమనుకున్నా అంటే కొంచెం డచ్ క్రీమ్ ఉంది కదా మన దగ్గర, సో అది దాంతో పైన నేను స్టార్ నాజిల్తో అయితే చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. సో చూస్తున్నారు కదా చిన్న చిన్న స్టార్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాను. సో సింగిల్ నాజిల్తోనే 2-3 టైప్స్ అయితే ఇచ్చాను. అలా రౌండ్గా అయినా తిప్పచ్చు, నేను చూపిస్తున్నట్టు అయినా పెట్టచ్చు. సో కొన్ని ఆ ఫ్లవర్స్, కొన్ని ఇలా 2 విధాలుగా పెట్టాను ఫ్లవర్స్. సో ఒక సైడ్లోనే పెట్టుకున్నాను. సో కేక్ రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. సో కేక్ మొత్తం కూడా ఫిల్ చేయొచ్చు. నాకైతే ఒక సైడ్కే పెట్టాలనిపించింది. సో జస్ట్ ఒక సైడ్కి అయితే నీట్గా ఫిల్ చేసాను. సో దాని మీద చాక్లెట్స్ అయితే పెట్టాను. సో చూపిస్తున్నాను కదా అలా అయితే పెట్టాను. సో అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సో డైరీ మిల్క్స్, మీకు కేక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఏమైనా కొత్త ఫ్లేవర్స్ అలా ఏమైనా కావాలన్నా కానీ మెసేజ్ చేయండి. సో కమింగ్ వీడియోస్లో నేను అవి కూడా పోస్ట్ చేస్తాను. సో నేనైతే చాక్లెట్స్ మొత్తం అంతా పెట్టేసుకున్నాను. సో మిక్కీ మౌస్ కూడా పెడుతున్నాను. సో పిల్లలు ఇలా ఫుల్గా చాక్లెట్స్తో ఓవర్లోడ్ చేసిస్తే ఫుల్ హ్యాపీ అయిపోతారు అసలు. సో ఇది వచ్చి కిట్ క్యాట్ అండి, బయట నుంచి తెచ్చాను. సో ఈ కిట్ క్యాట్ కూడా మనం చేసుకోవచ్చు. సో నేను చెప్తాను తర్వాత. సో ప్రస్తుతానికైతే బయట నుంచే తెచ్చాను ఈ 2. సో నెక్స్ట్ నేను గోల్డెన్ ఫాయిల్తో పెట్టుకున్నాను కదా చాక్లెట్స్, అవి కూడా పెట్టేశాను. సో జర్మ్స్ కూడా వేసాను. సో నేను కేక్ రికార్డ్ అవుతుంది అనుకున్నానండి, కొంచెం సైడ్కి వచ్చేసింది. సో నేను మళ్ళీ చూపిస్తాను ఫుల్గా. సో జర్మ్స్ అన్నీ పెట్టేసుకున్నాక ఆ చాక్లెట్స్ కూడా పెట్టేసుకున్నాను అన్నీ. సో కొన్ని పైనే కాకుండా కొన్ని సైడ్ కూడా పెట్టాను.
సో మ్యాక్సిమం మన కేక్ అయితే రెడీ అవుతుంది. సో రియో బిస్కెట్స్ ఇవి. సో ఒకటి కేక్ పైన పెట్టాను, ఒకటి ఫ్రంట్లో పెట్టాను. చూస్తున్నారు కదా, సో ఇలా ఫ్రంట్లో అయితే పెట్టాను. సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది. సో నేమ్స్ కూడా రాద్దాం ఇప్పుడు. సో వైట్ క్రీమ్ తీసుకున్నానండి. వైట్ క్రీమ్ పైపింగ్ బ్యాగ్లో తీసుకొని చిన్న హోలే పెట్టాను. సో బిగినర్స్ అయితే కొంచెం మీరు ప్లెయిన్గా ఎక్కడైనా ట్రై చేయండి. సో ఈజీగా డైరెక్ట్ కేక్ మీద రాయకుండా ఒక 2-3 టైమ్స్ నార్మల్ ప్లాంక్ మీద రాస్తే సో హ్యాపీ బర్త్డే రాస్తాను. సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కేక్ నచ్చితే కూడా లైక్ చేయండి. సో నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలనేది చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది వచ్చి 1 kg కేక్ అండి. సో చూస్తున్నారు కదా, సో డిజైనర్ మన డచ్ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయింది. సో ఇంకా నేను లాస్ట్లో కొన్ని గోల్డెన్ స్ప్రింకిల్స్ వేశాను. సో మీకు నచ్చిందా కేక్? ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గోల్డెన్ స్ప్రింకిల్స్ కూడా వేస్తాను. సో లాస్ట్ ఒక పిక్ పెట్టాను, చూడండి ఫైనల్ అవుట్పుట్ అది. సో సింపుల్గా మనం ఇంట్లోనే చాక్లెట్ డచ్ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఏ కేక్ కావాలో కామెంట్. కేక్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.